ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/2/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణము, శశి ఋతువు, మాఘమాసము, బహుళ పక్షము, దశమి, మధ్యాహ్నం 1:50 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. మూలా నక్షత్రం సాయంకాలం 6:36 వరకు ఉండి తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం సాయంకాలం 4:44 నుంచి 5:31 వరకు, వర్జము సాయంకాలం 4:56 నుంచి 6:36 వరకు, తిరిగి రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 4:19 నుంచి 5:56 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 11:56 నుంచి 1:36 వరకు. రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు. సూర్యోదయం 6:42కి, సూర్యాస్తమయం 6:17. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా శుభ సంఘటనలు, ధనయోగము, వస్తులాభము, వాహన యోగము. ముఖ్యంగా ఈ ఆస్తి పంపకాల విషయంలో చాలా ప్రశాంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఆస్తుల్ని పొందుకునేటువంటి ప్రయత్నంలో శుభయోగాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వ్యాపార పరంగా కూడా మంచి అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం. అలాగే ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూపర్స్టూన్ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగం. వస్తులాభము, వాహన యోగము. ఈ విద్యా సంబంధమైన పరీక్షలు అంటే ముఖ్యంగా పోటీ పరీక్షలు ఎక్కువ ఉంటాయి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షలు కానీ, ప్రాంగ నియామకాల్లో ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి పరీక్షలు కానివ్వండి, ప్రమోషన్ కోసం రాస్తున్న డిపార్ట్మెంటల్ పరీక్షలు కానివ్వండి ఉంటే మాత్రం దాంట్లో మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, విదేశీయాన ప్రయాణ లాభాలు పొందుకోవడం, శుభవార్త శ్రవణం, సంతాన వార్త కావచ్చు, వివాహ సంబంధ వార్త కావచ్చు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళల్లో కూడా చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలు. అలాగే రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. వ్యక్తిగతమైనటువంటి రుణపీడ పరిహారాలు పొందుకోవచ్చు. ప్రశాంతమైన జీవనం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, మంచి అవకాశాలు రావడం, ప్రతి వ్యక్తి నుంచి ఆదరణ పొందుకోవడం, అనుకున్నది సాధించడం, జ్యోతిష పండితులకి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారు చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే అనవసరమైనటువంటి కంగారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, స్వల్ప ఘర్షణలు, జాగ్రత్తగా ఉంటే చాలు. కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో ఉన్నప్పుడు కాస్త మర్యాదగా మాట్లాడే ప్రయత్నం చేయండి. నోరు పారేసుకోవడం మంచిది కాదు. ఆస్తి విషయాల గురించి వివాదాలు మంచిది కాదు. సౌమ్యంగా మాట్లాడండి, పెద్దవాళ్ళ మాట వినండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆస్తి పంపకాలు కలుగుతాయి. నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే విషయంలో కాస్త వాయిదా వేసుకోండి. బట్ రైతన్నలకి మంచి లాభాలు ఉన్నాయి. పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి వృద్ధి బాగా ఉంది. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి మంచి అవకాశాలు. విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం కనబడుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది. పెద్దవాళ్ల మాట వినడం వల్ల మీకు మంచి శుభ ప్రయోజనాలు పొందుకుంటారు. ముఖ్యంగా ఈ ఆర్థిక విషయాల్లో పెద్దవాళ్ళ మాట వినండి. లాటరీల, జూదాల విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా సానుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి
వ్యాపారపరమైనటువంటి వృద్ధి పొందుకునే అవకాశాలు, ప్రతి విషయంలో కూడా మీకు కొంత అనుకూలతని, పెద్దవాళ్ళ మాట వింటే పూర్తి సానుకూలత పొందుకునే అవకాశం, సోదరులతో సఖ్యత మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ విషయాలు జాగ్రత్త పాటిస్తూ తప్పనిసరిగా మీరు వినాయక అష్టోత్తరం, రవిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, నవగ్రహ దేవాలయాల్లో ఒక 9 ప్రదక్షిణలు చేసుకుని వస్తే చిన్న చిన్న లోపాలు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఇవాళ మీకు వీలైతే నక్తముగా ఉండండి, గోధుమ రవ్వ పదార్థాలు మాత్రమే తినండి, చాలా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వివాదాలన్నీ కూడా తొలగిపోవడం, సానుకూలమైనటువంటి శుభయోగాలు, ప్రయాణ లాభాలు, ధనధాన్య వృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందాది అదృష్టయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. రాజకీయ రంగంలో వృద్ధి ఉంది. కళాకారుల, క్రీడాకారులకు మంచి అభివృద్ధి. సినిమా రంగంలో కూడా ఊహించినటువంటి శుభ విజయాలు. విద్యార్థి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ధనయోగము, ఆస్తి పంపకాలు, గొప్ప వ్యాపార లాభాన్ని పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైనటువంటి ఆనంద ప్రయోజనాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి పూర్వజన్మ పుణ్య ఫలితం, తల్లిదండ్రుల ఆశీర్వచన బలం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ అసలు ఊహకందనటువంటి విజయాలు సొంతం చేసుకునే అవకాశం, శుభకార్య నిర్వహణ, బంధుమిత్ర శుభయోగాలు, శుభకార్యాలు, ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవడం, వ్యాపారపరంగా వృద్ధి పొందుకోవడం, అన్ని రకాల వ్యాపారాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సినిమా రంగ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, వేరే రాష్ట్రాలు కూడా మీరు ఎక్స్టెండ్ చేసే అవకాశాలు, వ్యాపార లాభాలు పొందుకోవడం, ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, విద్యార్థికి అయిన పరీక్షలు ఉంటే పరీక్షల్లో విజయం సాధించడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ విపదాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, అలాగే రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి కూడా మంచి లాభాలు, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగం చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి సత్కర్మ ప్రాప్తి, మంచి కార్యక్రమాలు చేయగలిగే అవకాశం, అంటే యజ్ఞయాగాదులు కానివ్వండి, దేవాలయ నిర్మాణం కానివ్వండి, ఒక ఏదైనా సత్రం లాంటి నిర్మాణం కానివ్వండి, ఏదైనా ఒక 10 మందికి ఉపయోగపడగలిగేటువంటి ఒక కార్యక్రమాన్ని చేయగలిగే అవకాశం, ధనధాన్య వృద్ధి, ఆస్తి పంపకాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ అయినటువంటి వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి మంచి లాభాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి కూడా శుభయోగం. రాజకీయ రంగ వృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభసాటి వ్యవహారం, స్వదేశంలో, విదేశాల్లో కూడా కళా ప్రదర్శన అనుకూలంగా ఉండబోతోంది. సినిమా వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలత ఉంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆశించినటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ పరీక్షలు కానీ, ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నియామకంలో కానీ అనుకూలమైన ఫలితాలు పొందుకోవచ్చు. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పర్వాలేదు,
కొంత ప్రశాంతత పొందుకునే అవకాశం. అంటే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడం, అవతల వాళ్ళ గురించి అధికంగా ఆలోచించకపోవడం, నేను నా కుటుంబము అన్నటువంటి భావనతో ఉండడం వల్ల ప్రయోజనం, ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందలాభం, శత్రునాశం, మిత్రలాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలకడం, ఏదన్నా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు, విద్యార్థులకు మంచి విద్యాలాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కూడా అనుకూలం ఉంది, శుభస్థితి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి మంచి శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా లాభదాయకమైన స్థితి. రైతన్నలకి మంచి పంట లాభాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన ఆనంద స్థితి. ఈరోజు మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో మంచి అనుకూలవంతమైన ఫలితం. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి శుభ కళ్యాణ ఘడియలు ఈ రోజు మీకు ఆరంభమవుతున్నాయి. చాలా మంచి ప్రయోజనం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహకారం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఈ సీనియర్ ఉద్యోగస్తులు కూడా మీకు సంపూర్ణంగా సహకరించే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూల శుభస్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభం, విద్యార్థులకు అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగస్తులకి లాభసాటి వ్యవహారాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలంగా ఉండబోతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతారు, అనుకున్నది సాధిస్తారు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి మాట తీరు, అందరినీ బ్రహ్మాండంగా కట్టిపడవేయగలిగేటువంటి మాటల గారడి, ఒక మాట తీరు వ్యవహారం అనుకోండి, బాగుంటుంది. అందరిలో ఉంటారు, అందరితో ఉంటారు, ప్రతి విషయంలో మీకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకుంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి, సినిమా వాళ్ళకి అద్భుతమైన ప్రయోజనం, కళాకారులకి, క్రీడాకారులకి వృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను అనుకూలత, మత్స్యకారులకి సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి వ్యాపార అభివృద్ధి, రైతన్నలకు కలిసి వచ్చే అవకాశాలు, పూలు, పళ్ళు, కూరగాయలు కానివ్వండి, మినపగుళ్ళు, చింతపండు కానివ్వండి, ఇతరత్ర వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యాపారంలో కూడా లేదా పండించే విషయంలో కూడా లాభాలు పొందుకుంటారు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆనందయోగం, ధనయోగం, గౌరవము, అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశాలు ఈరోజు చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది. వీరికి విదేశీ ప్రయాణం కలిసి వస్తుంది, విద్యార్థులకు అనుకూలత ఉంటుంది, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కలిసి వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది, వీసా సంబంధ సౌలభ్యాలు కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమే, అనుకున్నటువంటి చోటికి చొచ్చుకుపోవడం, ప్రతి విషయంలో మీకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకోవడం, ఆనంద యోగం, ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, నూతన వ్యాపార
ప్రారంభం, వ్యాపార భాగస్వామ్య అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా అనుకూలత, విదేశాల్లో స్వదేశంలో అనుకూలమైనటువంటి వ్యాపార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, రోగనాశనం కూడా బలంగా కనబడుతోంది. మంచి సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉన్నారు. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఈరోజు చాలా ప్రశాంతమైనటువంటి జీవనంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు అనుమానాలు, అవమానాలు ఉన్నాయి, జాగ్రత్త. నాకు తెలిసి ఇవాళ ఈ ఒక్క రాశి వారికే వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఒకటి, గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నలతగా ఉండడం, తప్పుడు వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, జుగుప్సాకరమైనటువంటి వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం తీవ్ర ప్రమాదాన్ని, కష్టాన్ని, నష్టాన్ని, అవమానాన్ని, కుటుంబపరమైనటువంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యార్థులు కూడా ఈ రోజు ఏమైనా పరీక్షలు ఉంటే తప్పకుండా వాటిల్లో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీ పరీక్షలు మీరే రాయండి, ఇతరుల మీద ఆధారపడకూడదు. కళాకారులు, క్రీడాకారులకి విదేశాల్లో మోసపోయే అవకాశం, స్వదేశంలో నష్టపోయే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారు కూడా నష్టాలే ఉన్నాయి. ఈవెంట్స్లో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రయోజనం లేని స్థితి కనబడుతోంది, జాగ్రత్తగా ఉండండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలు కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కానీ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కానీ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా స్వర్ణకార వ్యాపారస్తుల నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు మోసపోయే అవకాశం, జ్యోతిష్య పండితులకు తీరని అవమానం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కష్టకాలం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సౌలభ్యవంతమైనటువంటి విషయాల గురించి అంటే సులభంగా వస్తున్నటువంటి భావనతో ఉండకండి. కష్టే ఫలైన సూత్రం ఉండాలి. అన్ని రాశుల వారికి కష్టపడితేనే ఫలితం వస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి గ్రహాల యొక్క అనుకూలత వల్ల మనం చేసిన పని వెంటనే సక్సెస్ అవుతుంది. వీళ్ళకి మాత్రం కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం, మితిమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్, నాకే అని తెలుసుకునే భావన, నోరు జారడం, ఇలాంటివన్నీ కూడా మీకు ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఆకస్మికమైన రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టం, లాటరీలో జూదం వల్ల నష్టపోయే అవకాశం, ప్రమాదానికి దారి అవకాశం, స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. జన్మ జాతకం తప్పకుండా చూయించుకోండి. రాజకీయ నాయకులకు ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారులకు ఇబ్బంది కలిగే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, అంటే ప్రతి చోట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కళ్ళకి నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరు జన్మ జాతకాన్ని చూయించుకోవడం వల్ల, దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనబడుతుంది. తస్మా జాగ్రత్త. భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. అలాగే దుర్గాదేవి అష్టోత్తరం, రవిగ్రహ అష్టోత్తరం, గోధుమలు, ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 11 గంటల మధ్య కాలంలోనూ, తిరిగి సాయంకాలం 5:18 నుంచి 6:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి లాభసాటి వ్యవహారం, చాలా మంచి లాభసాటి వ్యవహారం, ధనయోగం, అనుకూలమైన దాంపత్య జీవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ధనకనక వస్తువాహన ప్రాప్తి, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి వృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. చాలా ప్రశాంత జీవనం, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, అదృష్ట యోగం, విద్యాభివృద్ధి, విదేశీయానం, విదేశాలు, స్థిర నివాసం, ఇలా అనేక రకాల శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, రుణపీడ పరిహారం, రోగనాశనం, అలాగే విద్యాభివృద్ధి,
విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణం కలిసి వస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ప్రశాంతమైన జీవనం ఉంది. ప్రతి పనిలో కూడా అనుకూలత, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలు పొందుకునే అవకాశం జరపలం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, అలాగే సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి, ప్రశాంతంగా ఉండడం, ఆరోగ్య లాభం, శత్రునాశనం, మిత్ర లాభం, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.